హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈజీగా అలానే చాలా హెల్దీ అయిన ఒక సమ్మర్ డిజర్ట్ చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని చియా సీడ్స్ని అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకో బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని తగినన్ని పాలు పోసుకొని అంటే అట్లీస్ట్ ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ సాబుదానా తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. మిల్క్ ఎప్పుడైతే బాయిలింగ్కి వస్తుందో మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులో వేసుకొని మిల్క్ థిక్కెన్ అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తాయి. ఇలా మిల్క్ థిక్కెన్ అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన కూల్ అవడానికి పెట్టాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానా అందులోకి ఒక 1/2 కప్ దాకా నీళ్లు పోసుకొని కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి. సాబుదానా కుక్ అయ్యేదాకా అలా వాటర్ పోసుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి. సాబుదానా కుక్ అయిన తర్వాత అందులోకి 2.5 టేబుల్ స్పూన్స్ దాకా నేను బెల్లం పొడి తీసుకున్నాను. మీకు కావాలంటే ఈ ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను హెల్దియర్ వర్షన్ చేస్తున్నాను కాబట్టి అందులో బెల్లం పౌడర్ తీసుకున్నాను. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత అందులోకి మనం పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని వేసుకొని బాగా కలుపుకొని కూల్ అవడానికి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా కూల్ అయిపోయిన తర్వాత ఇది దగ్గర పడుతుంది. అందులోకి మీకు నచ్చిన ఏవైనా ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. బనానా, మ్యాంగో, ప్రొమోగ్రానేట్, యాపిల్స్, కివీ ఏదో ఒక. నేను ఇక్కడ 4 ఫ్రూట్స్ వేసాను. అంతేనండి, మన డిజర్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు 2 బౌల్స్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సబ్జా సీడ్స్ యాడ్ చేసుకొని దానిపైన మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిక్చర్ని పెట్టుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఫైనల్గా పైన డ్రై ఫ్రూట్స్తో స్ప్రింకిల్ చేసేసుకుంటే సర్వింగ్కి రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో కూల్గా ఈ డెజర్ట్ని ఎలాంటి గిల్ట్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.